श्रीगुरुभ्यो नमः। हरिः ओम। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। गणानां त्वा गणपतिर्महे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनस्मिन्नोतिं श्रीधसादरं सिद्धि बुद्धि समेतस्य श्री महागणपतिदेवताभ्यो नमः। गायामि ध्यानं समर्पयामि। श्री गुरुभ्यो नमः। परमगुरुभ्यो नमः। श्रीमदानंदतीर्थैतीन्द्राय नमः। श्री राघवेन्द्रैतीन्द्राय नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरदाय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे आपादमूलपर्यन्तं गुरूणामात्मं स्मरेत् येन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति यौवादिध्वान्तरवीय वैष्णवेन्दीवरेन्दवे श्रीराघवेन्द्रगुरुवे नमोऽत्यन्तदयाळवे मूकोऽपि यत्प्रसादेन मुकुन्दहीनायते राजराजायते वित्तो राघवेन्द्रतमाश्रये गुरुश्रीराघवेन्द्रार्य त्वामहं शरणं गतः आयुरारोग्यमैश्वर्यं दत्त्वा त्वं रक्ष माम्। सर्वरिಗೂ అమ్మవారి భక్తులకు అందరికీ కూడా మనపూర్వక అమ్మవారి ఆశీస్సులు కలుగునని కోరుతున్నాం. అలాగే ఈరోజు పంచాంగ శ్రవణమని ఈ పంచాంగ శ్రవణము అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములను కూడి ఉన్న పంచ అంగములతో కూడి ఉన్న ఒక భాగం. ఈ అంగములే పంచాంగమని అంటాం. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ కూడా తిథి వార నక్షత్ర యోగ కరణముల శ్రవణాన్ని చేయవలెను. ఎందుకు అంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హృదయభావం యోగాద్ రోగ నివారణం కరుణాత్ కార్యసిద్ధ్యత్య పంచాంగ ఫలము. ప్రతిరోజు కూడా పంచాంగం శ్రవణం చేయడం వల్ల సర్వ పాపములు హరించాలి. అలాగే ఇష్టకామ్యార్థాలు నెరవేరును. ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యములు కలుగును. మనం చేసిన పాపలు కూడా కలుగును. ఇటువంటి పంచాంగ శ్రవణము ప్రతిరోజు కూడా చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా మనం మనవి చేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా జనవరి అంటే తారీఖు మాత్రమే చేంజ్ అంటే బదలాయింపబడుతుంది. కానీ ఈరోజు సనాతన ధర్మలో పంచాంగ ప్రమాణంగా సంవత్సరములు యోగములు కరణములు తిథి అన్నీ కూడా దినదినము కూడా బదలవుతూ ప్రతి ఒక్కటి కూడా సంకేతాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇటువంటి
ఒక పంచాంగ శ్రవణాన్ని ప్రతిరోజు కూడా మనం మనన చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు క్రోధినామ సంవత్సరం నుంచి పూర్తి చేసుకొని విశ్వావసు నామ సంవత్సరానికి అడుగుపెట్టాము. ఈరోజు విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వ అంటే జగత్తు, వసు అంటే సంపత్తు. అంటే విశ్వావసు అంటే జగత్తు మన సంపత్తు. ఆ సంపత్తుని గురించి మనము ఏమి జరగబోతుంది, మంచి ఏంటి, చెడు ఏంటి, లాభ నష్టాలు ఏమిటి, వ్యయాలేంటి, ఆరోగ్య భాగ్యాలేంటి, సుఖ దుఃఖాలేంటి, అలాగే మంచి రోజులేంటి, చెడ్డ రోజులేంటి, ప్రతి ఒక్కటి కూడా తెలియపరిచేటువంటిది పంచాంగం. అటువంటి పంచాంగాన్ని ఈరోజు మనం సంవత్సరానికి ఒక్కసారైనా పంచాంగ శ్రవణాన్ని రోజు చేయాలి. చేయకపోయినప్పుడు ఈ రోజైనా పంచాంగ శ్రవణాన్ని వినాలి అనేటువంటి ఒక ధర్మంతో మనం ముందుకెళ్ళాలని, ప్రతి ఒక్కరి ఆయురారోగ్యాన్ని కాపాడుకోవాలని మరి కోరుకుంటున్నాం. అలాగే మనం అనుసరించు ధర్మలన్నిటికీ కాలము ప్రధానమని పింఛను. విహిత కాలమునందు చేయు కర్మలు శుభ ఫలితమునిచ్చును. నిషిద్ధ కాలమునందు చేయు కర్మలు అశుభ ఫలమును ఇచ్చును. కనుక విహిత కాలమునందే శాస్త్రోక్త కర్మములను చేయవలెను. కర్మములు అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణమని 5 అంగములతో కూడి ఉండను. సంవత్సరారంభం నుండి సంవత్సరం అంత్య దినముల వరకు అన్ని దినముల యందు కూడా విహితములై స్నాన, దాన, జప, తర్పణ మొదలగు కార్యములు కాలాంతమునందు ఫలమును ఇచ్చును. ఇప్పుడు వాటి ఫలితములు సామాన్యముగా కనిపించును. అందువలన ఈ కర్మలను అదృష్టఫల, కర్మఫలమని వ్యవహరించుతురు. ధర్మశాస్త్రములందు చెప్పబడిన ఈ విధముగు అన్ని కర్మలను సూర్య సిద్ధాంత పంచాంగములనందు గల తిథి, వారము మొదలగు 5 అంగములను తెలిసి ఆచరించవలెను. ఈ పంచాంగమునందు సూర్య సిద్ధాంతము మరియు దృక్ సిద్ధాంత పంచాంగములను ఇవ్వబడినది. సూర్యుడి నుండి ఉపదేశించబడిన సిద్ధాంతాన్ని సూర్య సిద్ధాంతములని చెప్పుదురు. సూర్య సిద్ధాంత పంచాంగములందు పాడున 10 భాగములు క్రమంగా తారీఖు, వారం అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు, తిథి అంటే గంట నిమిషములు, నక్షత్రము గంట నిమిషములు, యోగము గంట నిమిషములు, కరణము గంట నిమిషములు, రవి ఉదయం అంటే సూర్య సిద్ధాంత ప్రకారం గంట నిమిషములు, దినామాన, ధర్మ విషయములు, శ్రాద్ధ నిర్ణయములు అంటే ఉపరితిథి, నక్షత్రము, కరణ వీటికి ముగింపు గంట నిమిషములు ఇచ్చుదరు. ఈ ప్రకారము ప్రతిదినము ఆయా తిథులందు చేయవలసిన ధర్మశాస్త్ర శ్రాద్ధ నిర్ణయములు విషయములను చూసుకొని అనుష్ఠానము చేయుట యోగ్యమైనది. శ్రద్ధాభావము, శ్రాద్ధాభావము అని సూచించిన దినములందు
శ్రాద్ధములను చేయరాదు. ఒకే రోజు 2 లేదా 3 శ్రాద్ధ తిథులు సూచించిన దినమునందు ఆ శ్రాద్ధమును ఆ దినమే ఆచరించవలెను. దృక్ సిద్ధాంత ప్రచాంగం నుండి ధర్మశాస్త్రోక్త కర్మములను చేయకూడదు. జాతక ప్రశ్న ముహూర్తములకు మాత్రమే దృక్ సిద్ధాంత పంచాంగములను అనుసరించవలెను. దృక్ పంచాంగమునందు అన్ని గంట నిమిషములు ఇవ్వబడినది. ప్రతినిత్యము ఉదయము లగ్న భోగ్య సూర్యోదయ కాలం ముందు దృక్ సిద్ధాంత ప్రకార ప్రతిదినముకు చేయడం జరిగినది. అలాగే బ్రహ్మదేవుని దినములు, అతని ఆయు ప్రమాణములు అనిష్ట నివృత్తిపూర్వక ఇష్టప్రాప్త్యార్థమని తెలియవలెను. స్వస్తి శ్రీ సూర్య సిద్ధాంత మత ప్రకారం జగదుత్పత్తి స్థితిలయమునకు కారుడునైన శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలము నుండి ఉదయించిన బ్రహ్మదేవుని దిన ప్రమాణము, ఈ దినము యొక్క విశేషం కూడా తెలియవలెను. బ్రహ్మ దినమంటే చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే అని ప్రసిద్ధమైనది. బ్రహ్మదేవుని యొక్క పగటియందు త్రేతా ద్వాపర కలియుగములు 1000 అయినచో ఒక పగలు అట్టిదే మరి ఒకటి రాత్రి అని చెప్పబడినది. ఇట్టి ఒక పగలు యొక్క కాలముని యొక్క రాత్రి మరి యొక్క కల్పమునియు, ఇట్టి 2 కల్పమును బ్రహ్మదేవుని ఒక దినమని తెలియజేస్తున్నది. ఇట్టి 360 దినములకు ఒక సంవత్సరము. ఇట్టి 100 సంవత్సరములు బ్రహ్మదేవుని ఆయు ప్రమాణము. ఈ 100 సంవత్సరములలో ఇప్పుడు 50 సంవత్సరములు గడిచిపోయినవి. రెండో పరార్థమునైన 51 సంవత్సరమునందు ప్రథమ వర్ష, ప్రథమ మాస, ప్రథమ పక్ష, ప్రథమ దినము పగలు 13 గడియాలు 42 గడియములు గడిచిపోయినవి. ఈ లోపల స్వయంభూ స్వారో విషయోత్తమ తాపస రైవత చాక్షుసమని 6 సంవత్సరములు గడిచిపోయి 7వ వైవస్వత మన్మంత్రము గడుచుతున్నది. ఇందులో 28